हरि शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदाज्ञानपि वन्दनीयान् अनंत सुखदातारमखण्डानन्द विग्रहं दयालुमति सन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदां जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्री वशिष्ठ गीता उत्पत्ति प्रकरणము। ఈ ఉత్పత్తి ప్రకరణములో మనము చిత్తోపశమనం అనేటువంటి 6వ అధ్యాయంగా చెప్పుకుంటున్నాం. ఇందులోనే ఇంతవరకు మనము ఈ యొక్క సప్త జ్ఞానభంకులు ఇత్యాది చెప్పుకుంటూ నిన్న కొంతవరకు మనకి జ్ఞానాన్ని తెలియజేశారు. కావున శ్రీరాముడితోటి వశిష్ఠుల వారు చెబుతూ, ఓ రామచంద్ర, వాసనామృతముకు చిత్తము ఏ పదార్థమును ఎట్లు లెస్సగా భావించునో ఆ పదార్థమును అట్లే శీఘ్రముగా అనుభవించును. అది సత్తైనను అసత్తైనను సరియే అనే విషయం చెప్పారు. కావున ఈ యొక్క వాసనామయమైనటువంటి వాసనావృతమైనటువంటి చిత్తము ఏ పదార్థాన్నైతే మిక్కుటముగా భావన చేస్తూ ఉంటుందో, దేన్నైతే అధికంగా తలపోస్తూ ఉంటుందో అది తప్పకుండా అది అనుభవిస్తుంది, ఆ ఫలాన్ని అనుభవిస్తుంది. కనుక మనసుకి ఆ శక్తి ఉంది అని చెప్పుకున్నాం. కనుక మనపూర్వకంగా మనము దేన్నైతే కోరి ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ ప్రయత్నం ఏ విధంగా చేసినప్పటికీ అది తప్పకుండా ఫలాన్ని చేకూరుస్తుంది. అంటే ప్రయత్నం ఎట్టిదైతే ఫలం అట్టిది వస్తుంది, కానీ ఫలం మాత్రం చేకూరుతుంది. ఎందువల్ల అంటే మనసుకి ఆ శక్తి ఉంది. మరి మనసుకి ఎందుకు, మానవుడి మనసుకి ఇంత శక్తి ఎందుకు ఉంది అంటే, మనసు యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది ఆత్మ నుంచి తెచ్చుకుంటుంది. సత్యమైనటువంటి పరమాత్మ యొక్క శక్తిని మనసు కొంత తీసుకుని దాన్ని భౌతికంలో వాడుకుంటుందని చెప్పుకున్నాం. కావున ఆ మనస్సు యొక్క ప్రయత్నంతో, దాని సంకల్పముతోటి అది దేన్నైతే ఏకాగ్రంగా చింతిస్తూ ఉంటుందో, తలపోస్తూ ఉంటుందో, దేని కొరకైతే ప్రయత్నిస్తుందో ఆ ఫలాన్ని తప్పక అందుకుంటుంది. అది సత్తైనా అసత్తైనా, అది ఇహలోకం సంబంధించిందైనా పారమార్థికమైన ఏదైనా సరే మనసు ఏకాగ్రతతో సాధించవచ్చు అని చెప్పారు. కావుననే ఈ విధంలోనే మానవుడు కోరిన కోరికలన్నీ కూడా ఒక భగవంతుని ఉద్దేశించి ఏవైతే కోరికలు కోరుతామో, ఒక ఆలయానికి వెళ్ళి మొక్కుబడులు తెచ్చుకునే విధంలో మనం కోరుతామో ఆ కోరికలు నెరవేరుతూ ఉంటాయని చెప్పుకున్నాం. ఎందుకు నెరవేరుతాయి అంటే ఆయా దేవతల వల్ల నెరవేరుతాయి అని మనం అనుకుంటాం. కానీ యథార్థానికి ఎవరైనప్పటికీ కూడా కామ్యత్వంతో ఎవరైతే భగవంతుని ఆరాధిస్తారో వారు తప్పకుండా మానసికమైనటువంటి ఏకాగ్రత కలిగి ఉంటారు. తప్పకుండా తమకు ఆ కోరిక తీరాలి కనుక భగవంతుని తదేక నిష్ఠతో ప్రార్థిస్తారు.
ఈ ఏకాగ్రతే వారికి ఆ లక్ష్యం మీద ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో ఆ మానసిక శక్తి వల్ల ఆ ఫలం వారికి చేకూరుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే ఇది మాకు ఈ కోరిక ఈ దేవత వల్ల తీరింది, ఈ స్వామి వల్ల తీరింది అని చెప్పి మనం ఆయా దేవతను ఉద్దేశించి భక్తిని పెంచుకుంటాం. మంచిదే, కానీ యథార్థానికి ఇది మానసిక శక్తి అని మనకి ఆధ్యాత్మికతలో లోతుగా వెళితే అర్థమవుతుంది. అయితే మరి ఎందుకండి మరి ఇవన్నీ ఈ కోరికలు తీరడము తత్ఫలితంగా మరి భక్తులు ఈ విధంగా రావడము జరగటము ఇదంతా ఎంతవరకు జరుగుతుందండి అంటే, భగవానుడు కూడా భగవద్గీతలో నాకు నలుగురు భక్తులు ఉంటారని చెప్పారు. ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నారు. అంటే ఈ నలుగురు నాకు భక్తులే అన్నారు. ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. కనుక ఆర్తుడు అంటే ఏంటి? ఆపదొచ్చినప్పుడు భగవంతుని వేడుకునేవాడు. అర్ధార్థి అంటే ఏంటి? ధనం కావాల్సి వచ్చినప్పుడు కనుక ఆ ధనం కోసం భగవంతుని వేడుకునేవాడు, ఏదైనా సంపద కోసం. అలాగే జిజ్ఞాసు అంటే ఏంటి? భగవంతుడు అంటే ఏంటో తెలుసుకుందాం, అసలు ఎంతవరకు సత్యం ఇది అనేటువంటి ప్రశ్నతోటి ఆధ్యాత్మంలోకి వెళ్తాడు. ఇది మూడో రకం. తర్వాత వారెవరంటే జ్ఞాని. ఈ జ్ఞాని నాకు భక్తుడవుతాడు. ఈ నలుగురు నాకు భక్తులే అని చెప్తారు. అయినప్పటికీ కూడా ఇక్కడ జ్ఞాని దేశాజ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి అన్నాడు. ఇంకెందుకంటే ఇందులో ప్రియోహి, ఎందుకంటే జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు. ఎందుకంటే ఈ నలుగురు భక్తులే, కానీ ఇందులో జ్ఞాని చాలా ఉన్నతమైనటువంటి భక్తి, యథార్థమైన తత్వంతో ఉంటాడు కనుక జ్ఞాని అంటే నాకు ఇష్టం అని చెప్పడానికి కారణం అది ఉత్తమ భక్తుడు అని చెప్పడానికి. ఎందుకంటే ఇక్కడ ఆర్తి కలిగిన అర్థం కోసమైనా జిజ్ఞాసత్వంతోటైనా భగవంతుని కొరకు ప్రయత్నం చేసేటప్పుడు మనసు సంపూర్ణముగా భగవంతునికి అర్పించి, అంటే ఫలమునందు ఆశతో అయినప్పటికీ కూడా భగవంతుని మీద నమ్మకం ఉంటుంది, అక్కడ విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసంతో నువ్వు తప్పక నాకు ఇది ఇస్తావు అనేటువంటి నమ్మకంతో ప్రార్థిస్తాడు కనుక వాడు నా భక్తుడే అని చెప్పారు. ఆర్తుడైనా అర్ధార్థైనా అర్థం కొరకు ప్రయత్నం చేసేవాడైనా నన్ను వేడుకుని తత్ఫలితంగా వాడి సంపదలు పొంది కొంత భగవంతుడికి ఇస్తూ ఉంటాడు. అయితే క్రమంగా వీరి నమ్మకము వృద్ధి అయ్యి విశ్వాసం అనేది పెరిగి క్రమంగా వారు నిజభక్తులు, క్రమంగా వారు పరాభక్తులయ్యే స్థితిలో కూడా వెళ్ళొచ్చు. అందుకే వారందరినీ ప్రోత్సహిస్తూనే భగవానుడు వారందరూ నాకు భక్తులే అని చెప్పారు. కావున అందరూ భక్తులే, కానీ జ్ఞానంతో ఉన్నటువంటి వాడు ఉత్తమ భక్తుడు. యథార్థం తెలిసి సత్యము తెలుసుకుని పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకుని దాని ఎందు ప్రేమను పెంచుకున్నవాడు యథార్థ భక్తుడు. భగవంతుని ఎందు ప్రేమతో ఉండేవాడే యథార్థ భక్తుడు. కావున ఈ విధముగా జ్ఞాని ఉత్తమ భక్తుడు అని చెప్పడానికి కారణం. కావున భౌతికంలో మనకి తీరే అన్ని రకాల కోరికలు ఫలాలు కూడా దేని వల్ల తీరుతున్నాయంటే ముందు ముందు ఈ యోగ వాక్యం చెప్తారు. మీ మనసు ప్రభావము చేత, మీ మనసు యొక్క ఏకాగ్రత చేత తీరుతాయి అని చెప్పడం జరుగుతుంది. కనుక అక్కడి నుంచే పరమాత్మ శక్తి పనిచేస్తుంది. ఈ విధంగా మనం గ్రహించుకోవాలి. కావున ఓ రామచంద్ర, జాగృత్తు స్వప్న సుషుప్తి వర్జితమై సనాతనమై చిత్త వృత్తి రహితమై జడము కానిదైనటువంటి ఏ శుద్ధ సన్మాత్రము నీ యొక్క రూపమై ఉన్నదో తన్మయుడువై సదా వర్తింపము. కావున నువ్వు దేని యందు తన్మయత్వంతో ఉండాలి ఎల్లప్పుడూ కూడా రామా అంటే, దేని యందంటే అక్కడ జాగృతి కానీ స్వప్నము కానీ సుషుప్తి అనేటువంటి అవస్థలు లేవండి. ఉన్నది ఒకటే అవస్థ, ఎప్పుడు మెలకువే, ఎప్పుడు ఎరుకే. చెప్పాలంటే అక్కడ తమస్సు అనేది రాదు. కావున అక్కడ ఒకటి జాగృత్తు, ఒకటి సుషుప్తి, ఒకటి స్వప్నము ఇత్యాది అవస్థలు లేవు. కనుక మూడు అవస్థలు మనకి యుగములోనే కనుక ఇవి వర్జితమై సనాతనమై అంటే ఎప్పుడు ఉండేదై చిత్తవృత్తి రహితమై ఏ విధమైనటువంటి మనసుకి అక్కడ తావు లేదు, చిత్తము లేనటువంటిది. అలా అని అది జడమా అంటే అది జడం కాదండి. జడమేమిటి? ఈ దేహమే జడమని చెప్పుకున్నాం కనుక జడము కాదది. అదేమిటి? పరమ చైతన్యం అండి. కనుక జడము కానిదైనటువంటి ఏ శుద్ధ సన్మాత్రం కలదో అది శుద్ధమైనటువంటి సన్మాత్రం, ఇంకా దానికి మించి ఇంకొకటి లేదు. అటువంటి భగవంతుని యందు నీ యొక్క
అది ఈ శుద్ధ సన్మాత్రము ఏదైతే నీ యొక్క రూపమై ఉన్నదో ఇదే యథార్థంగా నీ యొక్క రూపం. అంటే రాముని యొక్క రూపం ఒక్కటే అని కాదు, సర్వుల యొక్క రూపం ఇదేనండి. సర్వుల యొక్క తత్వము ఇదే. ఇప్పుడు మనకి రాముడికి ఏదైతే వశిష్ఠుల వారు చెప్పారో అదే తత్వము అందరికీ వర్తిస్తుంది. కనుక అది చైతన్యం. కనుక అటువంటి శుద్ధ సన్మాత్రం యొక్క నీ యొక్క రూపమైనదో దాని ఎందే తన్మయుడువై ఉండుము అన్నారు. అంటే ఇక ఇతరత్రా దేని యందు నీ మనస్సుని నిలప ఉంచి వద్దు. కనుక ఆత్మ ఎందే సదా నిలిపి ఉంచుకో అని తెలియచేస్తూ, ఓ రామచంద్ర, శిలయందు జడత్వం ఒకటి లేకున్నచో ఆ శిలాహృదయమును పోలినదే పరమాత్మ. ఇంతకీ భగవంతుడంటే ఎవ్వరు అని మనకు అర్థం కావడం కోసం కొంత ఉదాహరణ చెబుతూ, ఒక శిల ఉందనుకోండి, రాయి ఉందనుకోండి, దాని యందు జడత్వం లేదనుకోండి, అంటే శిల ఉంది కానీ దాంట్లో జడత్వం లేదు, చైతన్యం. శిల చైతన్యంగా ఉందండి, అంటే కదలకుండా ఉంటుంది కానీ చైతన్యంగా ఉంటుంది. కదలకుండా ఉండే దాంట్లో కదిలే తత్వం ఇమిడి ఉంటుంది. ఇలా ఏదైతే ఉందో ఆ శిలాహృదయమును పోలినదే పరమాత్మ అన్నారు. ఎందుకంటే భగవంతుని యొక్క స్థితి అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది అన్నారంటే లేని చోటు లేదని. అంతటా నిండిపోయినది, అది మళ్ళీ కదలడానికి అవకాశం ఏదండి? అటు ఇటు ఇటు చలనమయ్యేటువంటి స్థితి లేదు అక్కడ. చలన రహితం అండది. కనుక అటు ఇటు వెళ్ళడానికి లేదు, సర్వము తానే ఏకమై నిండిపోయినది. కానీ అది ఎలా ఉంది అంటే పరమ చైతన్యంగా ఉంది. అంటే అది జడం కాదు, చైతన్యం. ప్రాణం, శక్తి ఎలా అయితే చైతన్యవంతంగా ఉంటుందో ఆ చైతన్యంతో కదలకుండా చైతన్యమైంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటే అదే భగవంతుడండి, అదే పరమాత్మ. నువ్వు అదే, నేను అదే. ఈ కదిలేదంతా ఏంటండి? చపలత్వంతో చలనమవుతున్నది అంతా ఏంటి? దాంట్లో వచ్చిన భ్రాంతులే ఇవన్నీ చలనమవుతూ ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అది కాదు ఇది కాదు అనుకుంటూ మనము మనసుతో ఉన్నంత వరకే ఈ పరుగులాటలు. కానీ ఎప్పుడైతే మనసు పరమాత్మ హృదయత్వాన్ని పొందుతుందో అది శిల వంటిదై కదలనిదై చైతన్యముతో నిండి కదలుతులు లేదు కదా, అది ఎక్కడ అక్కడే ఉంది కదా శిల కదా. అంటే అది ఒక జడ పదార్థం అలా పడుంటుందా అంటే కాదండి. అది అది చైతన్యముతో నిండిపోయి ఉంటుంది. అదే భగవంతుని యొక్క తత్వము. అనగా పరమాత్మ చిద్ఘనమై ఒప్పుచున్నది. ఏ క్షోభ లేకయున్నను, అంటే సమాధి అందున్నను, లేదా క్షోభతో కూడుకుని ఉన్నను, అంటే వ్యవహారంలో ఉన్నను, నీవు సదా తత్పర పరమాత్ముడివయ్యే ఉన్నావు తప్ప అన్యము కాదు. కావున వ్యవహారములో ఉండు, లేదా ఏ వ్యవహారము లేకుండా అలా ఒక ధ్యాన పద్ధతిలో ఉండు. ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు సదా ఏమై ఉంటావు? తత్పరమాత్ముడివై ఉంటావు. కనుక మనము ఎవ్వరమైనప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ, వ్యవహారం చేసినప్పటికీ, వ్యవహారం చెయ్యకుండా ఉన్నప్పటికీ, తనలో తానున్నప్పటికీ, లేదా అన్నిట్లో తిరుగుతున్నప్పటికీ కూడా ఉన్నది పరమాత్మేనండి, భగవంతుడే. కనుక నీ యొక్క యథార్థ వాస్తవ స్థితి ఏమిటి అంటే ఆత్మే నువ్వు, భగవంతుడే నువ్వు. కనుక శిలలాంటి కదలనటువంటి చైతన్యవంతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అదే యథార్థముగా అందరి యొక్క తత్వం అదే. దాని వరకు వెళ్ళాలండి, మనం దాన్ని పట్టుకోవాలి, అదిగా అయిపోవాలి. అంతవరకు మనము సాధన చేస్తూనే ఉండాలి, ప్రయత్నపరులమయ్యే ఉండాలి. ఎప్పుడైతే ఈ కదలకుండా ఉండేటువంటి స్థిరత్వంతో కూడినటువంటి చైతన్యవంతమైన స్థితి అనుభవానికి వస్తుందో అదే దైవానుభూతి అండి, అదే భగవంతుని యొక్క అనుభూతి అండి. ఇది ఎక్కడొస్తుందండి? బయట వస్తుందా, లోపల వస్తుందా అంటే లోపలే వస్తుంది. నీకు నువ్వుగా అనుభవించే స్థితి ఇది. కనుక బయట నుంచి వచ్చేది కాదు. లేనిదైనా కానిదైనటువంటి ఈ జగత్తులో నుంచి వచ్చేది ఏది సత్యము కాదు. కనుక ఎవరంతట వాళ్ళు అంతరములో ఇదే స్థితిలో నిండిపోయింది. ఈ విశ్వమంతా కూడా ఇదే స్థితిలో ఉందండి. కావున ఇది ఇంతవరకు వెళ్ళి ఎవరమైతే దీని అనుభవంలోకి వెళతామో వారే యథార్థమైనటువంటి దైవ సాక్షాత్కారాన్ని అందుకున్నట్టు. కావున ఓ రామచంద్ర, వాస్తవముగా ఈ ప్రపంచమున ఎవరికిని ఒకంతైనను ఉదయించుటలేదు, నష్టమొకటి లేదు. కాబట్టి శుద్ధుడువై ఉన్నను, అక్షుబ్ధుడువై ఉన్నను, పరమాత్మ ఎందే స్థితి కలిగి స్వప్న స్థితుడవై సుఖముగా స్వస్థ చిత్తుడవై
సుఖముగా ఉండమన్నారు. యథార్థానికి వాస్తవముగా ఈ ప్రపంచం ఎవరికి ఒకంతైనను కూడా ఉదయించుట లేదు, నష్టమవుట లేదు. అంటే ఉదయించడము నష్టమవడము అంటే ఏదో మాకు వచ్చిందండి, కలిగిందండి, పొందేమండి అని చెబుతున్నాం కదా. అలాగే నష్టపోయామండి, కొంత మన నుంచి దూరం అయిపోయింది, పోయిందండి, మనకి నష్టం వచ్చిందని అనుకుంటున్నాం కదా. ఈ రెండు కూడా భ్రమ మాత్రమే అని చెప్తున్నారు, యథార్థం కాదు. కేవలము ఆత్మకి ఈ రెండిటితో సంబంధం లేదు. నువ్వైనటువంటి చిద్ఘనుడు అయినటువంటి పరమాత్మమయుడుగా నిన్ను తెలుసుకుంటే ఈ జగత్తులో వచ్చేదానితోటి పోయేదానితోటి నీకు ఎట్టి సంబంధము లేదు. ఎందుకంటే ఈ జగత్తే ఒక భ్రాంతి, లేదు, వాస్తవానికి లేనిదైనప్పటికీ కూడా ఉన్నట్టుగా మనకి భ్రమింపచేస్తూ ఉంటుంది ఇదంతా కూడా. ఎందుకంటే ఇది ఎప్పుడూ కూడా నిరవధి ఉండేదైతే ఎప్పుడూ ఉండాలి. కానీ ఇది రూపాంతరాలు చెందుతూ మారిపోతూ రకరకాలుగా ఇది చివరికి నాశనత్వాన్ని పొందుతూ ఇప్పుడు కనిపించింది మళ్ళీ కొంతసేపుడు కనిపించదు, కొన్ని రోజుల తర్వాత అది లేకుండా అయిపోతుంది. ఇలా మనం ఎన్నో చూస్తున్నాం. ఎన్నో పొందేము అనుకున్న వాళ్ళు ఈ రోజున వారు లేరు, వారు పొందింది లేదు. ఎందుకు వారు పొందింది వారు అనుభవించారా అంటే వారు చెప్పలేం. కనుక ఎవరు ఎక్కడున్నారో తెలియదు. కనుక కేవలము మన వంతుగా దేహ పాత్రను అనుసరించి ఉన్నదాన్ని అనుభవించడం వరకే ఏదైనా సరే మన వంతు తప్ప అంతకు వినా మనం ఇది తీసుకెళ్ళేది లేదు, పట్టుకొచ్చేది లేదు. అవసరాలు తీర్చుకోవడం ఒక్కటేనండి ఇక్కడ జరిగేది. ఎవరికైనా అవసరాలకు మించి కూడబెట్టింది ఏదైనప్పటికీ కూడా ఉంది అనుకోని మనసు యొక్క భ్రమ తప్ప, మనసు యొక్క భావన తప్ప అది నీకు ఉపయోగం లేనిది. అవసరాలు కూడా దేని అవసరాలు? దేహ అవసరాలు. ఇదొక శరీరం, ఇదొక జడం, ఈ పాత్రలో మనం ఉన్నాం కనుక ఈ పాత్రకు కొన్ని అవసరాలు ఉన్నాయి కనుక దాన్ని శుద్ధిగా ఉంచుకుని దానికి కాస్త కావాల్సింది ఇవ్వాలి కనుక దాని అవసరాలు తీర్చడానికి ఒక్కదానికే ఈ జగత్తు సంపద ఉపయోగపడుతుందండి. నీది కానటువంటి జడం యొక్క అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నువ్వైనా ఆత్మ అవసరాలు తీర్చడానికి కాదండి ఈ జగత్ సంపద ఏది కూడా. కావున కేవలము దాని అవసరాల నిమిత్తం ఉపయోగించేది ఏదో అది ఉపయోగపడేదంతే. అంతకు మించి ఉన్నది ఏది కూడా ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా లేకపోయినా ఒక్కటేనండి. కనుక ఎవ్వరికీ కూడా ఉదయించుట లేదు, నష్టం ఒకటి లేదు, అలాగే పోయింది కూడా ఏమీ లేదు. తెచ్చింది లేదు, పోయింది లేదు, కావున నష్టం ఒకటి లేదు. కాబట్టి క్షుబ్ధుడివై ఉన్నను అక్షుబ్ధుడివై ఉన్నను పరమాత్మ ఇందే స్థితి కలిగి స్వస్థ చిత్తుడివై సుఖముగా ఉండము. కావున ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యవహారంలో ఉన్నా వ్యవహారంలో లేకపోయినా మనకి సంపద కలిగినా కలగకపోయినా వచ్చినా రాకపోయినా ఎలా ఉన్నా ఏది వస్తుందో దీని అవసరాలు తీరటం అనేది ఎవరికైనా తీరుతాయి. దేహ అవసరాల వరకు మాత్రమే పరిమితమైతే అవి తీరిన వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగానే మనకి దేహ అవసరాలు తీర్చేటువంటి వసతి ఉందండి తప్పనిసరిగా. కనుక దీని జడము కొరకే అయితే మాత్రం ప్రకృతి నుంచే తీసుకోవచ్చు. కానీ మనము దానికంటే కూడా మనసుతోటి చిత్తముతోటి ఈ యొక్క దేహముతో సాంగత్యాన్ని పెట్టుకుని దాని యొక్క ఉన్నతి కొరకే దానికి ఇంకా ఏదో పుయ్యాలి, ఏదో పెట్టాలి, ఏదో చెయ్యాలి అనే తపనతోటి అసలైన ఆత్మని అణగదొక్కిస్తుంది. దాన్ని కొంచెము కూడా మనం గుర్తు పెట్టుకోవట్లేదు, స్ఫురణలో ఉంచుకోవడం లేదు. దానికి పెట్టే ఆహారం పెట్టకుండా ఆత్మకు బలాన్ని చేకూర్చే ఆత్మోద్ధరణ విషయంలో బలాన్ని చేకూర్చే విధం కాకుండా ఈ యొక్క దేహము మనసు అంటే ఈ జడము మనసుకు సంబంధించే వ్యవహారం అంతా జరుగుతుందండి. ఇదే జీవితం అంటున్నాం. జీవుడు చరించే విధానమే జీవితం అండి. కనుక ఈ జీవితం అంతా కూడా ఇలాగే గడిపేస్తున్నాం. చివరికి వ్యర్థంగా ఆత్మకు ఉపకరించేది ఏమి చేసుకోలేక పొందలేకనే దీన్ని ఈ పాత్ర సమయం అయిపోయినప్పుడు దీన్ని వదిలిపెట్టేసి మన దాన్ని మనం వెళ్ళిపోతాం. ఇంతవరకు పట్టుకుని ఉన్న పాత్రే మనతో రాదండి, ఈ జడమే మనతో రాదు, మనకు ఉపయోగపడదు. మరి దానికి సంబంధించిన వారు కానీ సంబంధించిన వస్తువులు కానీ విషయాలు కానీ ఏమన్నా మనకు ఉపయోగపడతాయండి అంటే ఏది ఆత్మకు ఉపకరించేది కాదు. కావున ఇది తెలుసుకుని ఎలా ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ఏందే స్థితి కలిగి స్వస్థ చిత్తుడివై, చిత్తము స్వస్థానంలో ఉండాలండి. ఇదే స్వస్థ చిత్తం. స్వస్థానం ఏది చిత్తానికి?
చిత్తం పుట్టినది అంటే తన ఇల్లు ఏది, మన స్వస్థానం ఏదంటే మన యొక్క స్వగృహాన్ని మనం స్వస్థానం అని చెప్తాం. అంటే మన సొంత ఇల్లు ఏదైనా ఉంటే మన స్వస్థానం. అలాగే చిత్తానికి స్వస్థానం ఏమిటంటే ఆత్మయే. భగవంతుడి నుంచే, ఆత్మ నుంచే పుట్టింది గనక అటువంటి భగవంతుని చిత్తాన్ని నిలిపి సుఖముగా ఉండు. ఇది వచ్చింది, రాలేదు, అయ్యింది, కాలేదు, ఇంత పొందేము, వచ్చేము, ఇదంతా కూడా మన మనసు యొక్క కళలు, చిత్కళలండి ఇవన్నీ. వాటి భ్రమలో మనం ఎంత పడతామో అంత మాయలోకి లాగపడుతూ ఉంటాం. అంత ఇహములోకి మన మనసు ప్రయాణం అయిపోతుంది. తద్వారా అసలైనటువంటి మూలమైనటువంటి ఆత్మ యొక్క విస్మరణ జరిగిపోతుంది. దాన్ని మనము గమనికలో ఉండలేని స్థితి వచ్చేస్తుంది. కావున ఓ రామచంద్ర, ఆత్మ శరీరమును ఎచ్చటను ఒకంతైనను దేనిని కోరదు, దేనిని ద్వేషింపదు. కాబట్టి నీవు నిర్భయుడవై స్వస్థ చిత్తుడవై ఉండము. దేహ సంబంధ వృత్తులందు పడవద్దు. కావున ఓ రామ, ఆత్మ శరీరమున ఎచ్చటను ఒకంతైనను దేనిని కోరదు, అలా అని దేనిని ద్వేషింపదు. దానికి ఇది గొప్పది, ఇది కాదు, ఇది ఇష్టము, ఇది అయిష్టము అని ఏదీ లేదు. కనుక ఇదంతా కూడా ఒక్కటిగానే ఉంటుంది. స్వప్నం అనేది ఒక్కటే. స్వప్నములో గొప్పది లేదు, అల్పము లేదు. ఎలా అయితే రెండిటి ఒక్కటే. ఎందుకంటే కళ అంటే కళే. కళలో వచ్చింది ఏదైనా ఉపయోగం ఒక్కటేనండి. బంగారమైన మట్టైనా అక్కడ ఒక్కటే. అందుకే యోగులు, మహనీయులు ఈ జగత్తులో మట్టి, రాయి, బంగారం ఒక్కలా చూస్తారు అని చెప్పారు. ఎవరైతే జ్ఞానంతో ఉంటారో యోగులు, వారికి ఈ జగత్తులో మట్టిని, రాయిని, బంగారాన్ని ఒక్కలానే చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే వారి దృష్టిలో ఇది స్వప్నమేనండి, కళ మాదిరి. కనుక ఈ కళలో బంగారం అయితే ఏంటి, మట్టి అయితే ఏమిటి, ఇదేది కూడా రాదు కదా. ఇదేది మనతో వచ్చే, కళలో వచ్చింది మనతో ఎలా అయితే మనకి బయటకు వచ్చే ఉపయోగపడదో, రాత్రి కళలో మనకి ఒక బంగారు ముద్దు కళలోకి వచ్చిందండి. తెల్లారిన తర్వాత దాన్ని ఏదన్నా విక్రయించి అమ్ముకుని మనం ఏమన్నా అక్కడ పొందగలమా అంటే అది మనతో రాదండి. అది స్వప్నము కదండి, అందులోది ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తాం. మరి ఇలలోది కూడా అంతేనండి. ఆత్మకి ఇలలోది కూడా ఇక్కడ మనం ఏమైతే పొందాం ఇదంతా కూడా మనతో వచ్చేది కాదు. కనుక ఇక్కడ యోగులకి, మహనీయులకి బంగారమైన, మట్టైనా, రాయైనా ఒక్కటే. ఏదైనప్పటికీ కూడా విలువ లేనిదే. ఇవేవి ఆత్మను ఉద్ధరించేవి కాదు అని నిర్ణయించుకున్న వారి చాలా వాటి పట్ల తుచ్చ భావన అంటే అల్ప భావనతో ఉంటారు. దేన్ని తీసుకోరండి. కావున ఈ శరీరమున, ఆత్మ శరీరమున ఎచ్చటను ఒకంతైనను దేనిని కోరదు, దేనిని ద్వేషింపదు. వద్దనుకుంటే పోదండి. ఇక్కడ ఇంకొక విషయం, మనకి ఏదైనా బాధ వచ్చింది, కష్టం వచ్చింది, దుఃఖపడేటువంటి పరిస్థితులు వచ్చినాయి, సంకటాలు వస్తాయి. మాకు వద్దు వద్దు అనుకున్నంత మాత్రాన అవి దూరంగా పోవండి, తప్పకుండా అనుభవించాలి. కనుక దేహాన్ని దేహంగా దాన్ని అర్పణ చేసి దానికి వదిలేస్తే అనుభవించేక్కడికి అది అనుభవిస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కనుక దేన్ని ద్వేషింపరు, వద్దనరు, రమ్మనరు. కనుక కాబట్టి నీవు నిర్భయుడివై స్వస్థ చిత్తుడివై ఉండము. దేహ సంబంధ వృత్తులందు పడవద్దు. కనుక ఈ దేహము, దేహానికి సంబంధ వృత్తులు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే దేహానికి సంబంధించిన వృత్తులు ఎప్పుడు వస్తాయండి, మనస్సు కలిగినప్పుడు వస్తాయి. ఈ మనసు దేహంతో సంబంధం ఉన్నంత వరకే ఆ మనసు లోపల సంకల్పాలు చేస్తుంది, ఆలోచన చేస్తుంది. ఏమీ లేనప్పుడు అక్కడ ఏమి ఉండదండి. ఏ కోరిక లేదు, ఏ భావన లేదు, ఏ సంకల్పంలో ఉన్నదన్నట్టుగా ఎలా ఉన్నామో అలానే ఉంటాం. కానీ అక్కడ ఏదో ఒక పురుగు పుడుతుందండి అంటారు. వీరి లోపల ఏదో పురుగు పుట్టిందండి అంటారు. అక్కడి నుంచి మొదలవుతుందండి కదలిక. అదే మనలోంచి ఒక భావనగా, సంకల్పముగా బయటకు వస్తుంది. ఆ భావనే మళ్ళీ మనం పదే పదే స్మరణ చేస్తాము. అది కోరికై కూర్చుంటుంది. ఆ కోరిక తప్పకుండా తీర్చుకోవాలి. కనుక తీరడం కోసం ఏమేమి ప్రయత్నాలు చేయాలి, ఎవరిని కలవాలి, ఎవరిని ఎలా ప్రయత్నం చేయాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. ఇంకా అక్కడి నుంచి కథ మొదలైపోతుంది. కుదురుగా కూర్చున్న వాడికి వెంటనే ఎక్కడో చిన్న భావన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే వాడు కుదురంతా చెడిపోతుంది. వెంటనే వాడు బయటికి పరుగులు పెడతాడు. ఇదేనండి స్వస్థానానికి పరస్థానానికి తేడా. స్వస్థానంలో ఉన్న వాడికి నిశ్చలత్వం ఉంటుంది. కానీ దాన్ని ఎంతెంత విడిచి వెళ్ళిపోతుంటామో అంత మనకి పరుగులాట మొదలవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడ ఆగదు, ఇక్కడికి విరమణ అనేది ఉండదండి. ఇది ఎంతవరకు పోయినా ఇది ఇంక చాలు అని చెప్పలేమండి.
ఈ జగత్ క్రియలన్నీ కూడా ఈ మనసు దేహంతో ముడిపడి ఇలా విస్తరిస్తూనే ఉంటాయి. ఎంత కాలం అండి, ఎంత కాలమైనా జన్మ అయిపోయిందండి. జన్మ అయిపోయింది, కడతేరిపోయింది, జన్మ రాలిపోయింది, శరీరం పడిపోయింది. అప్పుడు కూడా ఆగదండి. మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ ఆ కథే. మళ్ళీ జన్మకెళ్ళిన తర్వాత కూడా మనం ఎక్కడి వరకు వచ్చామో మళ్ళీ అక్కడి నుంచే మనసు ప్రేరణ ఉంది. ఇలా జరుగుతుంది కనుక నువ్వు ఇదేది లేని వాడవే, దేహ సంబంధ వృత్తులందు పడవద్దు రామా అని చెబుతూ, భవిష్యత్తు గ్రామమునకు సంబంధించిన కార్యములందు చిత్తమునకు స్వతసిద్ధముగానే అనాసక్తి ఎట్లు కలుగునో, అట్లే నీవు వర్తమాన కాలమునందరి చిత్తవృత్తులందును ఆసక్తి లేక వాని యందు వర్తింపక సత్యముకు ఆత్మయందే నిష్ట కలిగిన వాడివై ఉండు. శ్రీరాముడు చెప్తున్నారు వశిష్ఠుల వారు ఏమని అంటే, ఈ యొక్క భవిష్యత్తు కాలమును, భవిష్యత్తు ఈ గ్రామమునకు సంబంధించిన కార్యమునందు చిత్తమునకు స్వతసిద్ధముగానే అనాసక్తి ఎట్లయితే కలుగుతుందో, కనుక రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. భవిష్యత్తు కాలములో ఏమేమి మార్పులు జరగనున్నాయో, ఏమేమి రానున్నాయో, ఏమేమి పోనున్నాయో మనకెవ్వరికీ తెలియదండి ఇప్పుడు. కనుక తెలియదు కనుక వాటి గురించి ఇప్పుడు మనం భావన చెయ్యము, కంగారు పడము. సమీపమునే మనకు ఒక కష్టం అనేది దగ్గరలో ఉన్నా మనకు తెలియదు కనుక దాని గురించి మనకు ఆదుర్ద ఉండదండి. ఎందుకంటే ఒక ప్రమాదం అని చెప్తాం. ప్రమాదం జరిగిందండి అంటే తెలియకుండా జరిగేదాన్ని ప్రమాదం అంటామండి. తెలుసు ఎవరు అందులో పడం కదా, తెలిసి జరగదు కదా, తెలియకుండా జరిగిపోయిన దాన్ని ప్రమాదం అంటాం. ఇంకొక నిమిషంలోనో 10 నిమిషాల్లోనో గంటలోనో వచ్చే ప్రమాదం గురించి ఇప్పుడు మనకు తెలియదు కనుక మనం నిశ్చింతగా ఉంటాం. అది జరిగే క్షణం వరకు మనకు అర్థం కాదు, తెలియదు కనుక కొద్దిసేపట్లో వచ్చే మరణం కూడా మనకు తెలియదు. కావున తెలియదు కనుక తెలియని వాడు ఎలా ఉంటాడు, నిశ్చింతగా ఉంటాడు. దాని గురించి ఇప్పటి వరకు బాగానే ఉన్నారండి, ఇప్పుడే కదా, లేకపోతే ఇప్పుడే కదా మనం ఇలా అనుకుంటాం. కానీ క్షణకాలములో అటు ఇటు అయిపోతూ మారిపోతూ ఉంటుంది. కానీ అది తెలియని వాడు తెలియనప్పుడు ఎంత నిశ్చింతగా ఉన్నాడో, భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు కనుక మనం ఈ ప్రస్తుత కాలంలో ఎలా అయితే నిశ్చింతగా ఉన్నామో, మరి వర్తమాన కాలంలో భవిష్యత్తు కాలం గురించి తెలియదు కనుక, జరగబోయేది తెలియదు కనుక ఇప్పుడు నిశ్చింతగా ఉన్నాం. సరే, మరి వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్న కాలం, ఈ నిమిషంలో జరుగుతున్న కాలాన్ని వర్తమానం అంటారు. అలాగే ఎలా అయితే చిత్తానికి స్వతసిద్ధంగానే అనాసక్తి ఉంటుందో, అంటే దాని పట్ల ఏ భావన ఉండదో, అట్లే నీవు వర్తమాన కాలములందరి చిత్త వృత్తులందు కూడా ఆసక్తి లేక వానిందు వర్తింపక సత్యముగా ఆత్మయందే స్థిరమైన బుద్ధి కలిగి ఉండు. ఎలా అయితే భవిష్యత్తు కాలం తెలియకపోవడం వల్ల ఎలా అయితే దాని ఎందు సంగత్వం లేకుండా, ఆసక్తి లేకుండా ఉన్నావు నిశ్చింతగా, వర్తమానంలో ఈ కళ్ళెదుటే ఇప్పుడే ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాల పట్ల కూడా చిత్తాన్ని పోనివ్వక, వాటి పట్ల నిజభావన లేక, వాటితో నువ్వు చెలించక మనసు స్థిరంగా నిలుపుకో, నిశ్చలంగా ఉండు. ఇవి ఏవి యథార్థము కాదు కనుక ఇప్పుడు వర్తమానం ఒకప్పటి భవిష్యత్తే. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వర్తమానం మనం అనిపిస్తున్నాం అనుకోండి, నిన్నటికి ఈ విషయం మనకు తెలియదు. ఇప్పుడు మనకు కష్టం వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, ఈ రోజు చాలా దుఃఖంలో ఉన్నాం. కానీ నిన్న ఈ రోజు గురించి మనకు తెలియదు కనుక నిన్న హాయిగా ఉన్నాం, నిన్న ప్రశాంతంగా ఉన్నాం. అంటే ముందు రాబోయేటువంటి సంకటం కానీ ఇక్కట్లు కానీ తెలియనప్పుడు ఎలా అయితే ప్రశాంతంగా ఉన్నామో, అలానే ఇప్పుడు కూడా వర్తమానంలో వచ్చినప్పుడు కూడా అలానే ఉంది. అవి మీదకి వచ్చినప్పుడు కూడా వర్తమానం, ఎందుకంటే ఈ వర్తమానం రేపటికి ఏమవుతుంది, భూతకాలం అయిపోతుంది. అంటే రేపటికి వెళ్ళిపోయామనుకోండి, నిన్న జరిగిన ప్రమాదం పాతపడిపోతుంది, తగ్గిపోతుంది. ఇంకా ముందుకు వెళ్ళిపోయామనుకోండి, అది తగ్గిపోతుంది. ఇంకా ముందుకు వెళ్ళాం, మర్చిపోతాం, మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది. ఇలా మనము ప్రతి దాంట్లోనూ పడుతూ ఉంటాం తప్ప ఏది నిలవదండి. వచ్చినట్టుగా అనుభవించుకుంటూ వెళ్ళిపోతే తప్ప ఏది అలా పట్టుకుని మాత్రం ఉండదండి ఎవరిని. లాభమైనా నష్టమైనా సుఖమైనా దుఃఖమైనా ఎవరిని కూడా అలానే పట్టుకుని మాత్రం వరించి మాత్రం ఉండదండి. అవి వాటి మీద నుంచి వీచుకుంటూ వెళ్ళిపోతాయి. అంటే గాలి అలా వీచుకుంటూ అందరినీ స్పృశించుకుంటూ వెళ్ళిపోతుంది, దానికి ఏ భేదము లేదు.
అలా అని ఈ జగత్తు విషయాలు కూడా జగత్తుతో వచ్చేటువంటి ఈ యొక్క విషయాలు కూడా రకరకాలుగా మార్పులుగా ప్రారబ్ధానుసారం అలా తగులుతూ వాటి మించి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతేగాని కష్టం వచ్చింది కదా అని అలానే ఉండిపోం, సుఖం వచ్చింది కదా అని అలానే ఉండిపోం. కనుక వాటిని ఏదొస్తే అది అని అలా వీచినప్పుడు దాంతో అలా ఉండి అది తర్వాత వెళ్ళిపోతుంది అన్నంత నిశ్చింతగా ఎవడైతే ఉండగలుగుతాడో వాడే జ్ఞాని అండి. కనుక రామ, భవిష్యత్తుని ఎలా అయితే నువ్వు పట్టనట్టుగా ఉన్నావో తెలియక వర్తమానంలో కూడా అలానే ఉంది. ఇప్పుడు మన మీదకి వచ్చిన పడిన వేడిని కూడా అలానే చూడు, స్వీకరించక మనసుతో తీసుకుంటే ఉంటాయి, తీసుకోకపోతే ఉండవు. కనుక వాటిని నిశ్చింతగా ఉండి నిర్భయుడవై ఉండు అని చెబుతూ నిష్ట కలిగిన వాడివై ఉండు. అదే విధముగా దేశాంతరమునున్న మనుజులు ఎట్లు అసత్తుల్యుడో మరియు కాష్ట శిలాదనెట్టు నిర్వికారములై ఉండవో అట్లే నీవు చిత్తమునున్న చిత్తమునన్ను లేని దానిగాను నిర్వికారముగాను చూడుము. ఏలయన్నా ఆత్మస్వరూప దృష్ట్యా వివేచించి చూచిన అచిత్తత్వమే విజ్ఞులకు అనుభవ సిద్ధమై ఉన్నది. కావున ఓ రామ, దేశాంతరములో ఉన్నటువంటి మనుషులు ఎట్లయితే ఉన్నా లేనట్టే ఉన్నారు అనుకుంటాం, కానీ మనకి ఉపయోగం ఏముంది? దేశాంతరాల్లో ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నారని, ఎక్కడో దూర దేశాల్లో ఉన్నారు, మన వాళ్ళు అక్కడ ఉన్నారు ఉన్నారు అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఉన్నట్టా లేనట్టా అంటే ప్రస్తుతానికి నీకు ఏమాత్రం కూడా ఉపయోగించేది కాదు. కనుక అసత్తుల్యుడే. ఉన్నారు ఉన్నారని నమ్ముతామండి, నిజానికి వారికి ఏదైనా ఒక ప్రమాదం జరిగింది అక్కడ, అది మనకు తెలియలేదనుకోండి, తెలియనప్పుడు మన భావంలో ఉన్నారు అనుకుంటాం అనుకోండి, అలా ఉన్నారు ఉన్నారు అనుకుంటా ఉంటాం తప్ప లేకపోయినా ఉన్నారు అనుకుంటాం. ఈ విధంగా ఏమిటి అంటే మన మనసు ఎలా భావిస్తే అలా నమ్ముతూ ఉంటాం, అలా విశ్వసిస్తూ ఉంటాం. కనుక లేనిదాన్ని ఉన్నట్టుగా నమ్ముతాం, ఉన్నదాన్ని లేనట్టుగా నమ్ముతాం. కనుక ఆ దేశాంతరములో ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అసత్తుల్యులు ఎట్లవుతారో, మరియు ఆ కాష్టం అంటే చెక్క, శిల ఇత్యాదివి ఎలా అయితే నిర్వికారంగా ఉంటాయి, ఏం జరిగినా అలానే ఉంటాయి. మనిషి అయితే మార్పును పొందుతాడు, కానీ మరి కాష్టము శిలాదులు ఏవి మారవండి, అలా నిర్వికారంగా చూస్తూ ఉంటాయి. ఎలా ఉంటాయి అట్లే నీవు కూడా చిత్తమును కూడా లేని దానిగా, ఎలా అయితే ఆ కాష్టము శిల ఏ యొక్క చిత్తము లేనట్టుగా అంత నిశ్చింతగా ఉన్నాయో అలా నిర్వికారంగా చూడు జగత్ విషయాలు, ఏ భావన లేకుండా జరుగుతున్న వాటిని జరుగుతున్నట్టుగా వీక్షించంతే. కేవలము చూడు, లోపలికి ఏమీ తీసుకోవద్దు. అవన్నీ కూడా అలా జరిగిపోతూ ఉంటాయి, ఏదో అవుతూ ఉంటాయి. స్వప్న మాదిరిగా అలా కదిలిపోతూ ఉంటే మనం ముందున్నటువంటి దృశ్యం, ఒక సినిమా చూస్తూ ఉంటే ఎలా అయితే జరిగిపోయే దృశ్యాలు అలా నడిచిపోతూ ఉంటాయో అలాగే ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఏలయన్నా ఆత్మస్వరూప దృష్ట్యా చూస్తే కనుక అచిత్తత్వమే అంటే చిత్తము లేనటువంటి తత్వమే విజ్ఞులకు అనుభవ సిద్ధం. ఈ చిత్తము ఎంతవరకు నడిపిస్తుందో అంతవరకు కూడా ఈ మాయా జగత్తు సత్యంగా తోస్తుంది. ఈ చిత్త భావన ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా ఈ జగత్తులో మనం పరుగులు పెట్టాలి తప్పదు. ఎందుకంటే ఇవే సత్యంగా తోస్తాయి కనుక. కనుక ఎక్కడున్నామో అక్కడే నువ్వు నిశ్చింతగా ఉండు, నిశ్చయంగా ఉండు. శిలయందు నీరు లేనట్లు జలమందు అగ్ని లేని విధముగా జీవాత్మ యందు కూడా చిత్తము లేదు. అట్టిచో ఇక పరమాత్మ ఎందది ఎచ్చట కలదు. కావున శిలలో నీళ్లు ఉండవు, జలమందు అగ్ని ఉండదు. అదే విధముగా జీవాత్మలో కూడా యథార్థానికి చిత్తము లేదు, కానీ చిత్తం ఉన్నట్టుగా భ్రమిస్తున్నాం కనుక చిత్తం అనేది లేదు. అట్టిచో ఇక పరమాత్మ యందు చిత్తానికి తావెక్కడుంది? చిత్తం ఉన్నప్పుడే జీవత్వం వస్తుంది. ఈ జీవత్వం ఉన్నంత వరకే అది దేహాత్మ భావన కలిగి ఉంటుంది. ఈ దేహాత్మ భావన ఉన్నంత వరకే అది జగత్తుని సత్యమని భ్రాంతితో ఆ భ్రాంతిలో నడయాడుతూ ఉంటుంది. అంతే తప్ప పరమాత్మలో అసలు చిత్తమే లేదు. కనుక పరమాత్మ తత్వంగా నీకు అనుభవానికి రావాలి అంటే అచిత్తత్వము అంటే చిత్తము లేని తత్వాన్ని పొందాలి. అంటే మనస్సు లేనటువంటి స్థితికి వెళ్ళగలిగితేనే దైవత్వం యొక్క అనుభూతి అండి. మనసుతో పరుగు పెట్టినా ఎంత ప్రయత్నించినా భగవంతుని యొక్క యథార్థ తత్వము అనుభవానికి రాదండి. ఇది యథార్థం అండి, వాస్తవం ఇది. కానీ దీన్ని పట్టుకోగలిగిన వాళ్ళు
దీన్ని ఆచరణలో పెట్టి అందుకోగలిగిన వారు బహు తక్కువ మంది ఉంటారు. జ్ఞాన ప్రకాశం ఉన్నవాడెవ్వడో, జ్ఞానంతో పరిపరి విధాల సాధన చేసేవారు ఎవరుంటారో వారికి మాత్రమే సాధ్యమవుతుందండి. అంతవరకు మనము ఈ పరుగులాటలోనే ఉంటాం. ఇది గ్రహించక నానా విధాలు తిరుగాడుతూనే ఉంటాం. కానీ ఎంత తిరిగాడితే అంత కల్లోల స్థితే తప్ప యథార్థమైన వాస్తవమైన శాంతి అయితే మాత్రం అనుభవానికి రాదండి. వాస్తవమైనటువంటి పరిపూర్ణమైన శాంతి స్థితి మాత్రము అనుభవానికి తెచ్చుకోలేం. కావున ఏది విచారించి చూచినచో ఒకంతైనను లేదో అట్టి అసత్తగు చిత్తము చేయబడినదంతయు కూడా చేయబడనదే అవుతుంది. ఈ ప్రకారముగా ఎరింగి మనుజుడు చిత్తమునకు పరమగు ఆత్మయందే స్థితి కలిగి ఉండవలెను. కావున ఏది విచారణ చేర్చుక బాగా మనం విచారణ చేసుకుని గనక గ్రహిస్తే ఒకంతైనను లేదు, యథార్థముగా ఇది లేదు. అట్టి అసక్తమైనటువంటి చిత్తము ఎందుకంటే చిత్తాన్ని ఎవరు చూచిన వాళ్ళు లేరు. ఉంది అనేటువంటి నమ్మకముతో దానిని మనసుతో నువ్వు ఎంత దృఢపరుస్తూ ఉంటావో అది అంత బలంగా తయారవుతుంది. అది లేదు అనేటువంటి భావాన్ని నువ్వు ఎంతెంత పెంచుకుని మనసుతో నరుకుతూ ఉంటావో, ఖండిస్తూ ఉంటావో అంతంత అది ఖండింపబడుతూ ఉంటుంది. అంటే బలహీన పడిపోతుంది. క్రమంగా అది అల్పత్వాన్ని పొంది చివరికి అది మృగ్యము అంటే లేకుండా అవుతుంది. ఉంది అనే భావనతో దానికి ఎప్పుడైతే నువ్వు ఎక్కువ విలువ ఇచ్చి దాని కొరకే నువ్వు ప్రయత్నాలు చేస్తావో, దాన్ని అనుసరించి వర్తిస్తావో అది ఇంకా బలపడిపోతుంది. కనుక దాన్ని నువ్వు ఎప్పుడైతే లెక్కించకుండా అది ఎన్ని రకాల కోరికలు భౌతికములో ఆశించినప్పటికీ కూడా దాన్ని అందింపకుండా అంటే అది అవసరం లేదు కనుక విచక్షణతో ఉండి, ఎందుకంటే ఇదే చిత్తము ఇదే మనస్సులో రెండు భాగాలు ఉంటాయండి. ఒకటి మనకి ఉన్నతం చేస్తూ ఉంటుంది, ఒకటి మనల్ని అధోముఖం పట్టిస్తూ ఉంటుంది, అధోగతి పట్టిస్తూ ఈ జగత్తు పట్టల ఇంకా భావాన్ని పెంచుతూ ఉంటుంది. కానీ ఈ అధోగతి పట్టించే భాగాన్ని ఉన్నతం చేసే భాగంతో జయించాలని దాని బలాన్ని పెంపొందించి క్రమంగా అది పూర్తిగా ఉన్నతం అవ్వాలి. ఇది ఆత్మోద్ధరణ అండి. కావున విచారం చూస్తే ఒకంతైన కూడా లేదు అసలు చిత్తం అనేది. అట్టి అసత్తగు చిత్తమచే చేయబడినంతయు కూడా చేయబడనదే. లేని చిత్తంతో చేస్తే ఎంత చేసినా చేయనట్టేనండి. మనసు పెట్టి చిత్తంతో భావన కలిగి కర్మాచరణ చేస్తే దాని వల్ల మనకి కర్మ బంధనాలండి. కానీ లేని చిత్తాన్ని లేనట్టుగా చేసి ఎంత కర్మాచరణ చేసినా ఏ బంధము రాదండి. మనసు లేకుండా చిత్తము లేకుండా ఎంత కర్మాచరణ చేసినా నిరవధికంగా క్రియాచరణ చేస్తున్నా ఎట్టి బంధము ఏర్పడదండి. ఎందుకంటే అక్కడ మనస్సు లేదు కనుక, చిత్తము లేదు కనుక. కావున కర్మ చేస్తున్నావా చేయట్లేదా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. కర్మ ఎలా ఉండి చేస్తున్నావు? చిత్తంతో ఉండి చేస్తున్నావా, చిత్తరాహిత్యములో ఉండి చేస్తున్నావా అనేది ఇక్కడ గమనించాలి. చిత్తంతో ఉండి చేస్తే అజ్ఞానము, చిత్తరాహిత్య స్థితితో ఉంటే జ్ఞానములో ఉంటాం. కనుక అది నిన్నేది బంధించదు, ఏది అంటదు, కనుక చెయ్యనట్లే అవుతుంది. ఈ ప్రకారముగా ఎరింగి మనుజుడు చిత్తమునకు పరముగా ఆత్మ ఎందే స్థితి కలిగి ఉండాలి. ఇది గ్రహించుకుని మనుజుడు ఈ చిత్తమునకు పరమైనటువంటి ఆత్మ ఎందే సదా స్థితి కలిగి ఉండాలి. ఆ చిత్తాన్ని అక్కడే నిలిపి ఉంచాలి. ఆత్మ ఏంది, ఇంకా అక్కడ ఇంకొకటి ఏమీ లేదు, ఉన్నది ఒకటే. దాని ఏంది ఎప్పుడైతే చిత్తాన్ని పరిపూర్ణముగా స్థితం చేసేస్తావో దాంట్లో వేరే భావన లేదు, అది లేకుండా అయిపోతుంది. క్రమంగా అందులో లయమైపోతుంది. ఈ విధముగా అచిత్తత్వము భగవంతుని యొక్క అనుభవానికి దగ్గర చేస్తుంది. అత్యంత భూతముగు చిత్తము అనుసరించువాడు మ్లేచ్చుల నేల అనుసరింపరాదు, నిషిద్ధము. అట్లే అసత్తగు చిత్తమును అనుసరించుటయు హేయమని తాత్పర్యం. ఇక్కడ ఏం చెప్పారంటే మ్లేచ్చులు అన్నారు. మ్లేచ్చులు అంటే ఏమిటి? ఒక రకమైనటువంటి తక్కువ జాతి. అంటే యథార్థంగా చెప్పాలంటే ఇక్కడ జాతులు అనేకము లేవండి.
కానీ భావన చేతే యథార్థమైన మ్లేచ్ఛత్వం వస్తుందండి. ఈ యొక్క అంటరానితనం ఇదంతా కూడా భావము హేయముగా ఉంటే చిత్తముతో కూడి ఈ జగత్ విషయాలతో కూడి ఉండటమే యథార్థంగా మ్లేచ్ఛత్వము అనేసరిగా. అంటే లేని చిత్తానికి ఉనికి కల్పిస్తూ దాని యొక్క ప్రభావానికి లోనవుతూ ఈ యొక్క జగత్ వ్యవహారముల్లో మునిగి తేలుతూ ఉండే వారి యొక్క అన్ని రకాల క్రియాకలాపాలు కూడా మ్లేచ్ఛుని యొక్క అనుకరణ అన్నారు. అంటే అధమ జాతులు వారి యొక్క అనుకరణ. మనం ఏ జాతిలో ఉన్నామో ఇప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. ఎలా ఉన్నాము? ఈ చిత్తాన్ని పడేసుకుని పరుగులు పెడుతున్నామా? చిత్తాన్ని నిశ్చలం చేసుకుని ఏకం చేసి ఆత్మార్పణ చేసుకుని ఉన్నతమవుతున్నామా? అటు వెళుతున్నామా ఇటు వెళుతున్నామా? శ్రేయస్సు వైపు వెళుతున్నామా ప్రేయస్సులో పడిపోతున్నామా అనేది ఎవరికి వాళ్ళని పరీక్షించుకోవాలి. ఒకవేళ మన స్థితి అలా ఉంటే మనం మార్చుకోవాలండి. క్రమంగా మనకు స్థిరత్వం రావాలి, నిశ్చలత్వం రావాలి. ఎంతకాలం పరుగులు పెట్టినా రానటువంటి శాంతి ఎందుకు నాకు రావడం లేదు, ఎందుకు కలగటం లేదని గ్రహించుకుని ఆత్మవిషయములో స్వయములో స్వయంగా నిశ్చలత్వం పొందేటువంటి స్థితికి వెళ్ళాలి. ఈ ప్రయత్నం చేయాలి. కావున ఇది మ్లేచ్ఛుల యొక్క అనుకరణ ఇదంతా కూడా కనుక నిషిద్ధకరం అనేసారు. ఇలా చిత్తాన్ని దేహంతో కలుపుకొని పరుగులు పెట్టేటువంటి క్రియలన్నీ కూడా మ్లేచ్ఛులు చేసే కర్మ కనుక ఇది అనుకరణ అవుతుంది, కనుక నిషిద్ధము. కనుక ఈ చిత్తాన్ని అనుసరించడం అనేది హేయము అని చెప్పి వశిష్ఠుల వారు చెబుతూ నిరంతరము స్వచిత్తమన చండాలని దూరము నుండి అనాదరించి మృత్తికా నిర్మిత ప్రతిమలే నిశ్చలముగా నిర్విచారముగా స్వస్థముగా వెలయము. నిరంతరము కూడా అంటరాని వారిని ఆమడ దూరములో ఉంచాలండి. వారి యొక్క స్పర్శ తగిలితే మైలుపడతామని చెప్తారు. ఇంతకీ అంటరాని వారు ఎవరండి? ఈ స్పర్శ తగలకూడదు అని మనము మడిగట్టుకుని ఉండాలి. ఇంతకీ ఎవరండి ఈ స్పర్శ అంటే నిరంతరము ఈ యొక్క స్వచిత్తమే. అంటే ఏమిటి? తన యొక్క చిత్తమే చండాలుడండి. కనుక ఆ చిత్తము ఎలా ఉంటే ఈ జగత్తుని పట్టుకుని లేని జగత్తుని పట్టుకుని దేహాత్మ భావనతో అది విశ్వాసంతో ఉన్నంత వరకు కూడా అది చండాలత్వంతో ఉంటుంది. అటువంటి చండాలుని దూరము నుండి అనాదరించాలి. వారి నుంచి తొలగాలండి. వారిని దూరం తొలగమని చెప్పాలి. అంతే తప్ప మనం ఎవరో ఒక మానవుల్ని ఇక్కడ జాతులు కులాలు భేదాలు కల్పించుకుని వీరిని అంటకూడదు వారిని అంటకూడదు అని ఏదేదో కల్పించుకుని ఉన్నాం. ఇది యథార్థము కాదు. వాస్తవానికి తమ యొక్క భౌతికముతో సంబంధము కలిగి వ్యవహారములో ఉన్న ప్రతి వారి యొక్క చిత్తము దేహాత్మ భావనతో ఉన్నటువంటి ఏ చిత్తమైనా సరే అంటరాని వాడే, చండాలుడే. కనుక ఈ చండాలను అనాదరించాలి, ఈ చండాలను దూరంగా నిలబెట్టాలి. వారి దాపుకు పోకూడదు, వారిని అనాదరించాలి. అంటే వాడు అడిగిన ప్రతీది కూడా అందివ్వకూడదు. కనుక ఆ విధంగా అనాదరించి మృత్తికా నిర్మిత ప్రతిమ వలె, మట్టితో చేసిన బొమ్మ వలె నిశ్చలముగా నిర్విచారముగా స్వస్థముగా ఉండు. కనుక ఎందుకంటే కదలిక ఈ యొక్క చిత్తములో వస్తే ఈ యొక్క చండాలత్వ స్థితిలో ఉన్నటువంటి విధానములో ఉన్న చిత్తానికి ఏ యొక్క భావన వస్తుందో అప్పుడు వెంటనే దానికి చపలత్వం వస్తుంది. ఆ చపలత్వం దాన్ని అలా వదిలేస్తే అది తిరగరాని చోటు తిప్పుతుందండి. వెళ్ళరాని చోటుకి వెళ్ళేలా చేస్తుంది. పట్టరాని వారిని దాసోహం చేయిస్తుంది. దానికి వచ్చినటువంటి ఆ కోరిక ఇచ్చ తీర్చుకోవడం కోసం అస్వతంత్రతతోటి ఎవరి ముందు కూడా తల వంచే పరిస్థితి రాదు అనుకున్నా ఆ కోరిక తీరడం కోసం ఎవరో ఒకరిని ప్రాధేయపడే పరిస్థితి తెప్పిస్తుంది, అస్వతంత్రత తెప్పిస్తుంది, రకరకాలుగా విధేయుల్ని చేస్తుంది, చివరికి వాళ్ళని దీనుల్ని చేస్తుంది, అధోగతి పాలు చేస్తుంది. కనుక అటువంటి చిత్తాన్ని అనాదరణ చేసి మృత్తికా నిర్మితమైనటువంటి ప్రతిమ వలె ఉండు, హాయిగా ఉండు. దాంట్లో ఏమీ చపలత్వం లేదు. ఆ మట్టితో చేసిన బొమ్మ ఎలా అయితే పెట్టిన చోట అలా ఉంటుందో అలా ఉండు. ఇదే సమాధి అండి. సమాధి అంటే ఏం లేదు, చిత్తము లేని స్థితి అనుభవంలో ఉండడమే సమాధి స్థితి. అంతే తప్ప కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయి ఏదో బయట ఏమీ తెలియట్లేదు అన్నట్టుగా అయిపోయి మళ్ళీ బయటకు వచ్చి వ్యవహారంలో పడిపోతే
అది యథార్థము కాదండి. కనుక ఎక్కడైతే చిత్త వృత్తులు అరికట్టబడతాయో, చిత్త నివృత్తి అయిపోతుందో, వారు కళ్ళు చూసినా కళ్ళు మూసినా సమాధిలో ఉన్నట్టే. కావున ప్రతిమలు నిశ్చలముగా నిర్విచారముగా స్వస్థానములో స్వయములో స్వయమై తృప్తిగా ఉండాలి. అలా ఉండు రామా అని చెబుతూ, ఓ రామచంద్ర, యథార్థముగా చిత్తము అనేది అసలు లేనే లేదు. మిథ్యారూపమనే అది కల్పించబడుతున్నది, కనిపిస్తుంది. ఈ విధముగా నిశ్చయించి శిలాపురుషుని వలె నిశ్చలముగా ఆత్మస్థితి యందు ఉండు. కనుక చిత్తం అనేదే లేదు. దానికి వచ్చినటువంటి భావాన్ని ఎందుకు తీసుకోవాలన్నట్టుగా చిత్తము. ఇంతకీ ఈ నిర్ణయం కూడా ఎవరు చేసుకోవాలి? మళ్ళీ మనసే చేసుకోవాలండి. అందుకే మనసుని మనసుతోటే జయించాలి. కనుక నేను ఆ మనస్సు యొక్క ఆలోచనలో పడను, దాని భావాలకి లోనవ్వను, దానికి ఏ విధంగానూ కూడా నేను దాని అధీనములోకి వెళ్ళను అని నిశ్చయం చేసుకోవాల్సింది కూడా మళ్ళీ చిత్తమే. కనుక ఉత్తమమైన వివేకవంతమైనటువంటి యొక్క భావనతో, ఈ చిత్త భావనతో అవివేకములో ఉన్నటువంటి చిత్తాన్ని జయించాలి. కనుక ఈ విధముగా శిలాపురుషుని వలె, ఒక రాతి బొమ్మ వలె నిశ్చలముగా ఆత్మస్థితి ఎందు ఉండు. ఈ స్థితి కలిగితే వారు ఎంతసేపైనా కదలకుండా కూర్చోగలుగుతారు. లోపల అలజడి లేకపోతే దేహంలో కూడా అలజడి లేదండి. లోపల వచ్చిన అలజడి అది దేహానికి అలజడిగా వస్తుంది. కనుక క్షణకాలము కుదురుగా ఉండాలి అంటే ఉండలేము. ఎందుకు? అలజడి లోపల ఉంది కనుక. లోపల అలజడి లేదంటే ప్రశాంతంగా ఉంది, అక్కడ చిత్తమే లేదు, హాయిగా అలా ఉన్నాడు, దేహానికి వేరే పని లేదు. కనుక అది అలా ఎంతసేపే నిశ్చలంగా ఉండగలుగుతుంది. ఇది సమాధి స్థితి. కావున ఓ రామచంద్ర, విచారించి చూచినచో చిత్తమే లేదు. వాస్తవముగా నీవు చిత్తవర్జితుడివయే ఉన్నావు. అట్టి నీవు అనర్థదాయకముగు ఆ చిత్తముతో కూడి ఎలా వ్యర్థముగా దుఃఖమును పొందుచున్నావు? కావున ఈ లేని చిత్తాన బారిన పడి ఎందుకు దుఃఖాలు పడాలి? వాస్తవంగా అది లేదనుకుంటే లేదండి. దాన్ని పరిగణలోకి తీసుకోకపోతే అది మనల్ని ఏమీ చేయలేదు. దాని ఉందని ఆదరించి, గౌరవించి, దాని భావాలకు విలువనిచ్చి వాటిని అనుసరిస్తే అదే పెద్ద మానయ్య కూర్చుంటుంది. లేదనుకుని దాన్ని అనాదరణతో చూస్తే అది అంకురములోనే అణిగిపోతుంది. కానీ లేని చిత్తము బారిన పడి ఎన్ని దురవస్థల పాలవుతున్నాం, ఎన్ని రకాల అక్కట్ల పాలవుతున్నావు. రామా, ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు? కనుక అదేదో చెప్పింది దానికేమో తృప్తి లేదు అని చెప్పి దుఃఖపడవలసిన అవసరం ఏముంది? యథార్థంగా వాస్తవముగా అందరము కూడా ఆనంద స్వరూపులమే. దుఃఖం అనేది మనకి అన్యమైన స్థితి. వాస్తవానికి ఆత్మ యొక్క స్థితిలో ఉన్నవాడు పరమానందమయుడు. ఎందుకంటే ఆత్మ యొక్క సహజ లక్షణమే ఆనందం. ఆనందానికి వ్యతిరేక తత్వంతో ఉన్నామంటే మనం వ్యతిరేక తత్వంలో ఉన్నామంటే ఎక్కడున్నట్టు? అంటే మన యొక్క స్థితికి అవాస్తవం, అంటే వాస్తవము కాని దాంట్లో ఉన్నామంటే, అంటే చిత్తస్థితిలో ఉంటాం. కనుక ఇవన్నీ వచ్చి మన మీద పడతాయి. మళ్ళీ మన స్వస్థానానికి మనం చేరుకోగలిగితే అవి ఏవి కూడా దరిదాపులకి రాలేవు. ఎవరికైనా ఇదే మందు. ఎవరమైనా పాటించవలసింది, చివరికి పొందవలసినది ఈ యొక్క స్థితి. ఇదే అందుకోవాలి. మన సహజ స్థితిని మనం అందుకోవాలి. మన సహజానందములో మనం ఉండాలి. ఇదే స్వధర్మం అండి. స్వధర్మం నిధనం శ్రేయ, పరధర్మో భయావహ అన్నారు. ఆత్మధర్మములో ఉంటే స్వధర్మము, అది నీకు పరమానందం. దానికి అన్యమైన ధర్మాలన్నీ కూడా పరధర్మాలే అయిపోతాయి. కనుక దాన్ని వదిలిపెట్టి చిత్తం యొక్క ధర్మాల్లోకి వెళ్ళిపోయామనుకోండి, మనసు చెప్పే విధానాల్లోకి వెళ్ళిపోయామనుకోండి, భయావహ, అనేక దుఃఖాలు, అనేక రకాలు. ఇంకా అక్కడ ఎక్కడా కూడా అది అంతం ఉండదండి. ఇంకా అక్కడి నుంచి మానవుని యొక్క గతి ఇంకా నిరవధికంగా పరుగులాటే తప్ప ఇంకా ఇది అంతం అనేది ఉండదు. రకరకాలుగా వర్తింపచేస్తుంది. ఎక్కడ వాడిని స్థిరంగా ఉండనివ్వదు, ఎచ్చోట వాడిని నిలవనివ్వదండి. అలా ఉంటుందండి పరిస్థితి. కావున ఓ రామచంద్ర, చిత్తమును దూరముగా పరిచజింప నీ యందు ఏదేది శేషించునో అదే ఆత్మయే నీవు. కావున చిత్తత్యాగము చేసి
అట్టి ఆత్మరూపమనే నీవు సుస్థిరుడివై ఉండుము. గొప్ప పరమార్థయుక్తితో కూడుకున్నవాడవై ఆత్మస్వరూప భావన చే సంసారము నుండి విముక్తుడు కమ్ము. కావున ఓ రామ, చిత్తమును దూరముగా పరీక్షింప అంటే లేని దాన్ని లేనట్టుగా చూడడమే దూరంగా పరీక్షించటం. దానికి విలువనివ్వకుండా ఉంటే దాన్ని మనం దూరంగా ఉంచినట్టే. కనుక ఆ దూరముగా పరీక్షింప నీ అది లేకపోతే ఇంక ఏది మిగులుతుందో అదే నీకు. మనస్సు అనేది లేకపోతే, అది నిన్ను చేరకపోతే ఏదైతే శేషిస్తుందో అదే అంటే అదే ఆత్మ, అదే నీవు. కావున చిత్తత్యాగము చేసి అట్టి ఆత్మరూపమునే నువ్వు సుస్థిరుడవైంది. చిత్తాన్ని వదిలేస్తే నీ స్వస్థానం నీకు అర్థమైపోతుంది. ఎవరికైనా ఈ క్షణములో, ఎప్పుడూ కాదండి, ఇది పరోక్షం కాదు, ప్రత్యక్షం. కనుక ఇప్పుడు చిత్తాన్ని వదిలే చూడు, నీకు ఎప్పుడూ ఆనందం వస్తుంది అనేది కాదండి. ఈ క్షణములో, ఈ నిమిషములో మీరు ప్రయత్నముతోటి చిత్తాన్ని కనుక దూరీకరించగలిగితే, అది లేనట్టుగా ఉండగలిగితే, దాని భావాలన్నిటినీ కూడా సంపూర్ణముగా త్యాగం చేయగలిగితే, ఇప్పుడే ఇక్కడే నీకు ఆ శాంతి స్థితి అర్థమైపోతుంది. కావున దీన్ని ప్రత్యక్ష అనుభూతి అంటారు. ఎవరో ఒకళ్ళు చెప్పారు కదా అని నమ్మవలసిన అవసరం లేదండి. ఎక్కడో ఒక గ్రంథంలో చదివేం కదా, అది యథార్థమేనా అని సంశయపడవలసిన అవసరం లేదు. ఉండి చూడు, ఎవ్వరు చెప్పింది మీరు నమ్మవలసిన వినవలసిన అవసరం లేదు. వినండి అంతే. కానీ నమ్మాలి అంటే మీ అనుభవంలోకి రావాలి. రావాలి అంటే అక్కడ ఏం చెప్పారో, ఏం చదివేమో దాని ఆచరణలో పెట్టాలి. సరే, కనుక రోజు మొత్తం మీద కొంత భాగంలో, కొంత భాగమైన ఈ చిత్తము లేని స్థితిలో ఉందాము, ఉండి చూద్దాము అనేటువంటి ప్రయత్నంతో, పట్టుదలతో కనుక దీన్ని సాధించగలిగితే, ఈ చిత్త రాహిత్య స్థితి, మనసు లేకుండా ఉంటే మన యొక్క జీవితం ఆగిపోతుందా అంటే ఆగదండి. దాని విధానంలో అది నడిచి వెళ్ళిపోతుంది. కనుక అలా ఎవ్వరూ భయపడి దీని కొరకు ప్రయత్నం చేయకుండా ఉండే అవసరం లేదు. కనుక ఇలా ప్రయత్నిస్తే ఏదో ఒక క్షణములో అది మనకి దక్కితే, ఆ స్థితి కనుక అనుభవం అయితే, అప్పుడు మనకి వెంటనే ప్రత్యక్షమవుతుందండి. ఇప్పుడు ఈ శాంతి ఇంత గొప్పదా అనేది మనకు అర్థమవుతుంది. కనుక దాని కొరకు, అట్టి విధానం కొరకే ప్రయత్నించాలి. నువ్వు అనుభవించాలి. అనుభవించి అప్పుడు విశ్వసించు, అప్పుడు నమ్ము. పదే పదే దానికోసం ప్రయత్నించి. కావున ఇది ప్రత్యక్ష అనుభూతి. కనుక గొప్ప పరమార్థ యుక్తితో కూడుకున్నటువంటి వాడవి ఆత్మస్వరూప భావన చే సంసారము నుంచి విముక్తుడుగా. కావున ఈ విధముగా ఈ రకమైన యుక్తులన్నీ కూడా ఈ చిత్తాన్ని జయించటానికి, చిత్తము లేని స్థితిలో ఉండి పరమార్థాన్ని పొందే విధానములో అనేక యుక్తుల్ని పన్ను, ఉపాయాలతో ఉండు. ఏదో విధంగా చిత్తము లేనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నించి చేసి ఆత్మస్వరూప భావన చేతన ఈ సంసారము నుంచి విముక్తుడు కా అని చెబుతూ వశిష్ఠుల వారు, అసత్య రూపమైనటువంటి చిత్తముని ఎవరు అనుసరిస్తూ ఉంటారో అట్టి వారు ఆకాశమును కొట్టుట ఎందే కాలము గడుపు వారంటి వారు అవుతారు. వ్యర్థ కార్య తత్పరులకు అట్టి మూడులకు ధిక్కారమగుగాక అన్నారు. చూడండి, ఈ చిత్తాన్ని అనుసరించి వర్తిస్తూ అందులోనే మునుగుతూ తేలుతూ ఉండే వారి గురించి వశిష్ఠుల వారు చెప్పిన ఉపమానం ఏమిటి అంటే, ఆకాశాన్ని కొట్టే పనిలో నిమగ్నమై ఉంటారండి. కానీ ఎప్పటికైనా జరుగుతుందండి? ఎప్పటికైనా ఇది సాధించగలుగుతారా? ఆకాశాన్ని కొట్టి బాధించాలి అనుకుంటాడు. అనేక రకాల ప్రయత్నాలు చేసినా మరి అది సాధ్యమయ్యేదేనా? అవ్వదండి. ఎందుకంటే అది శూన్యం. ఆకాశం అంటే శూన్యం. కనుక మనం ఏ రకంగానూ కూడా దాన్ని బాధించలేం. కానీ ఆ కొట్టుడు ఎందే ఏదో రకంగా మనము సత్ఫలితాన్ని సాధించాలనుకుని నిరవధికంగా ఎలా ప్రయత్నించి చివరికి ఏది కూడా పొందలేక, మరి అందులో సఫలత్వం రాక ఆ రకమైన ప్రయత్నంలోనే ఉంటూ ఉంటాడో, అలా అని ఈ జగత్తులో తిరుగుతూ ఉంటాడండి. ఈ చిత్తాన్ని నమ్ముకుని దాన్ని పొందేటువంటి ఆలోచన భావనలు పట్టుకుని ఆ పరుగులు పెడుతూ అటు ఇటు చలనమవుతూ రకరకాల భావాలు క్రియలతో మునిగి తేలుతూ ఉంటాడండి. కనుక ఇంకా అది అయిపోద్ది, అది అక్కడతో పరిసమాప్తి, అమ్మయ్య అన్ని పొందాము, తృప్తిగా ఉన్నాము అనుకునే రోజు రాదండి. ఎప్పుడూ కొరతలోనే ఉంటాడు, ఎప్పుడు వెలుతులోనే ఉంటాడు. కనుక ఎప్పుడు అడిగినా
మరి వారు హాయిగా ఉన్నామా అనే ఒక మాట రాదు. కనుక ఏదో పొందలేదు, కాలేదు, జరగలేదు అనేటువంటి ఏదో ఒక దిగులుతోటే ఉంటాడు తప్ప పూర్ణత్వం మాత్రం రాదండి వారికి. ఆకాశాన్ని కొట్టుట ఎలా అయితే మనకు సాధ్యము కాదో, సఫలత్వం లేదో, ఈ జగత్తులో కూడా పరిపూర్ణంగా తృప్తి పొందడం అనేది కూడా సఫలత్వం రాదండి. ఆ రకంగా మనము ఏది కూడా ఇక్కడ అనుభవించలేం. కనుక ఎంత గొప్పవాళ్ళైనా సరే వెలితి ఉంటుంది. వాడి దగ్గర ఎన్ని కోట్లున్నా సరే వారిలో ఎక్కడో బీదరికం ఉంటుందండి. బీదరికం అంటే ఏమిటి? లేదనుకోవడం బీదరికం అండి. ఎక్కడ వెలితి ఉంటుందో అక్కడ బీదరికమే. ఎంత ఉన్నది అనేటువంటి ప్రశ్న కాదండి. ఎంత వరకైతే మనం అపూర్ణత్వంలో ఉంటామో, ఇంకా కాలేదు, రాలేదు, పొందలేదు అనే భావనతో ఉంటాము, అంతవరకు కూడా మనం బీదవాళ్ళని. కనుక ఎక్కడుందండి అంటే ఎంత సంపాదించినా వాడికి ఇంకా పొందే దాని మీద ఎక్కడో కొరత ఉంటుంది కనుక వాడు లేదని చెప్తాడు. ఎక్కడ లేదంటాడో వాడు బీదవాడి. కానీ ఏమీ లేకపోయినా కొద్ది పరిమాణంలో ఉన్న వాటిని ఉపయోగించుకుంటూ వాడు హాయిగా, తృప్తిగా, ఆనందంగా బాగుందండి చక్కగా అని ఎప్పుడైతే అనుభవించగలుగుతాడో, అలా ఉండగలుగుతాడో వాడు పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యవంతుడండి. వీడే భగవదైశ్వర్యంతో ఉంటాడు, ఆధ్యాత్మిక ఐశ్వర్యంతో ఉంటాడు. కనుక వాడు పరిపూర్ణుడవుతాడు. కనుక ఇక్కడ ఉండడము లేకపోవడం సమస్య కాదండి. కొరత లేని జీవనం ఉండాలి. వెలితి లేని జీవనం, పరిపూర్ణత్వం. కనుక ఈ పూర్ణత్వం అనేది ఆత్మానుసంధానం వల్లే లభ్యమవుతుంది. ఇంక వేరే వేరే రకాలుగా రాదండి. కనుక చిత్త ప్రభావంతో ఉన్నంత వరకు కూడా ఈ పూర్ణత్వం అనేది రాదు ఎవరి అనుభవానికి కూడా. కనుక ఎల్లప్పుడూ కూడా ఆకాశాన్ని కొట్టేవాడు ఎలా అయితే దాంట్లో మునిగి ఇంకా అది అవ్వదు, అది కాదని తెలుసుకోడు, నిరంతరం చేస్తూనే ఉంటాడు. అలాగే జగత్తులో ఈ క్రియలు పరిపూర్ణం కావు, చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు వెలితిగానే ఉంటాడు. ఇలా జరిగిపోతూ ఉంటుంది. కావున ఇది మూర్ఖత్వం అవుతుంది, మూఢత్వం అవుతుంది అని చెప్పి వశిష్ఠుల వారు శిస్తూ, నీవు తత్వబోధయందు కుశలుడవై మనసును రహితమునర్చి నిర్మలమగు ఆత్మస్వరూపమును పొంది సంసారాన్ని దాటివి. కావున ఓ రామ, నీవు తత్వబోధ ఎందుకు కుశలత్వాన్ని పొందు. ఇలా బోధ నిరంతరము కూడా మనం శ్రవణం చెయ్యగా అలాగే మనం అధ్యయనము చేయగా కుశలత్వం రావాలండి. నైపుణ్యత్వం. కనుక ఇలా వస్తుంది అంటే అవగాహన. బోధ యందు మనకి ఈ కుశలత్వం రావాలంటే అవగాహనతో కూడిన అనుష్ఠానం ఉండాలి. అంటే ఏదైతే తెలుసుకున్నామో, ఏదైతే చదువుకున్నామో శాస్త్రాల్లోనూ వాటిని తప్పనిసరిగా మనము ఆచరించి చూడాలి. ఇలా ఉండొచ్చు, ఉండే ప్రయత్నం చేయొచ్చు అన్నట్టుగా వారి జీవితంలోకి ఆహ్వానించి ప్రయత్నపరులై ఉంటేనే ఈ కుశలత్వం వస్తుంది. ఇలా కాకపోతే అలా కాకపోతే ఇలా. ఏదైనా సరే తయారు చేస్తేనే వస్తుందండి. ఒక పదార్థం ఉంది, ఆ పదార్థాన్ని ఎలా తయారు చేయాలి అని మీరు ఎన్నో మార్లు ఎందరో చెప్పగా విన్నారు, లేదా పుస్తకాల్లో చదివారు, టీవీల్లో చూశారు, చూసి లేకపోతే ఫోన్లో ఇలా అన్ని చూసి ఆ స్వీట్ లేకపోతే ఒక పదార్థం తయారు చేయాలి ఇలా అర్థమైంది. కానీ మీరు అలా అర్థమైంది అనుకున్నంత వరకు కూడా దాంట్లో పూర్ణత్వాన్ని పొందలేరు. అది పూర్తిగా మీకు అవగాహన అయినట్టు కాదు. మరి ఎప్పుడు అంటే అక్కడ మనకి వలసిన పదార్థాలు ఏం చెప్పారో వాటిని చేకూర్చుకుని వాటిని తయారు చేసేటటువంటి విధానం కూడా ఉండాలండి. మనకు మనమే ప్రయత్నపరులమై ఉండాలి. ఒక్కసారి అది సరిగా రాలేదు, రెండోసారి కొద్దిగా పర్వాలేదు, మూడోసారి పర్వాలేదు, ఇలా మనం దాంట్లో కొద్దిగా అనుభవాన్ని పొందామనుకోండి, కొంతసేపటికి కొన్ని రోజులకి మనకి నిపుణత్వం వచ్చేస్తుంది, దాంట్లో కుశలత్వం వస్తుంది. క్రమంగా మనం ఆలవాగగా దాన్ని తయారు చేసే విధానం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సాధన కూడా అట్టిదే. ప్రయత్నం అనేది ఉండాలి. కేవలం అలా వినేసి చదివేసి ఊరుకుంటే ఏమి ప్రయోజనం ఉండదండి. కనుక దానికి వలసిన పదార్థాలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక మధుర పదార్థం తయారు చేయాలనుకుంటే దానికి 2-3 రకాల పదార్థాలు చెప్తే వాటన్నిటిని సేకరిస్తాం. సేకరించుకొని అక్కడ తెచ్చుకుంటాం, అక్కడ పెట్టుకుంటాం, చక్కగా స్టవ్ అది రెడీ చేసుకుంటాం, అన్నీ చేసుకుని ప్రయత్నం చేస్తాం. మరి మనకి ఆధ్యాత్మిక సాధన చేయడానికి అవసరమైన పదార్థాలు మనకున్నాయా?
మరి అక్కడ అన్ని పదార్థాలు సేకరణ చేసి తెచ్చుకున్నాం కదంటే సంపూర్ణంగా ఉన్నాయండి మానవ జన్మకి. ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించడానికి కావలసినటువంటి అనుభవం పొందటానికి మనకున్నటువంటి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి మానవ జన్మకు. అది ప్రత్యేకత అండి. అలాంటి ప్రత్యేకమైనటువంటి అర్హతలు కలిగిన జన్మకు వచ్చాం కనుక మనం ప్రయత్నం చెయ్యాలి. కనుక మనసు లేని తత్వాన్ని పొందమని చెప్పారు, దానికి ఉపాయాలు చెప్పారు, దానికి ఇలా ఉండమని చెప్పారు, ఇంద్రియాలను నిగ్రహించుకోమని చెప్పారు. ఇవన్నీ మన విచారణలో పెట్టుకుని క్రమంగా ఆచరణలో పెట్టుకుంటూ ఉంటేనే మనకి అది ఎలా తయారవుద్దో అవగాహన వస్తుంది. అదే అమృతం అండి, అదే యథార్థం. కనుక ఈ విధంగా అది ప్రత్యక్షము కావున ఇలా తయారు చేసి సంసారం నుంచి దాటివి బాగుగా విచారించి చూచినప్పటికీ నిర్మలాత్మయందు మనసనే మాలిన్యము ఒకంతేని నాకు కానరాలేదు. కనుక ఈ విచారణ అనేది చేయగా తరచగా ఆ నిర్మలమైన ఆత్మయందు మలినమైనటువంటి ఈ యొక్క చిత్తం అనేది, ఈ యొక్క చిత్త మాలిన్యం అనేది ఒకంతైనను నాకు కానరాలేదు. యథార్థంగా అయితే దానికి ఏ మాలిన్యము లేదు, అది పరమ పవిత్రం, పరమ శుద్ధము. కానీ దానికి మలినము అంటుకుంది అనుకునేది కూడా ఒక భావనేనండి. నేను మలిన చిత్తున్నై ఉన్నాను, మలినంతో ఉన్నాను, మలిన భావాలతో ఉన్నాను, లేదా ఇంద్రియాలతో ఉన్నాను, వీటి విషయాల్లో పడిపోతున్నాను, దీన్ని జయించలేకపోతున్నాను, ఇది ఎలా అనేదంతా కూడా భావనే. కనుక ఈ భావనతో ఉన్నంత వరకు అవన్నీ ఉంటాయండి. జయించడం కష్టము, దీని నుంచి బయటపడలేము, ఇది కూడా భావనే. ఈ భావన ఇలా ఉందనుకోండి, ఇలానే ఉంటుంది. కానీ ఎవరైతే ధీమంతులై ధైర్యవంతులై నేను ఆత్మస్వరూపాన్ని ఉన్నాను, నాకు ఏ మలినము లేదు, నన్ను ఏది ఏమి చేయదు, నాకు మనసే లేదు, నేను స్వస్థానము స్వస్థున్నాను అనుకుని దేన్ని లేనట్టుగా ఉండిపోయాడు అనుకోండి, వాడికి సాధన చాలా సులభమైపోతుంది. ఇంతకీ అది అనుకున్నవాడు అది అనుకోవడం మనసుతోటే, అన్నీ ఉన్నాయనుకున్నది మనసుతోటే, ఏమీ లేవు అనుకున్నది మనసుతోటి. నువ్వు ఎలా నిశ్చయించుకుంటావో ఆ స్థితిలోకి వెళ్ళిపోతావు. ఇది నిశ్చయం అండి. కావున ఇవన్నీ అంటించుకుని ఉన్నాయి అనుకుని అంటుకుని దానన్నిటిలో పొరలి మళ్ళీ వాటిని కడుక్కుందాం అని మళ్ళీ వాటి కోసం ఎగిడి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి రకరకాలైన విధానాల్లోకి వెళ్ళేదానికంటే కూడా యథార్థముగా జ్ఞాన భావన కలిగితే కనుక వాస్తవముగా నాకేమీ లేవు, నన్నేమీ అంటవు కనుక నేను శుద్ధము అనుకుని ఆత్మస్థితిలో ఉండగలిగితే వారి దరిదాపులకు కూడా ఏ మలినము రాదండి. అందుకే వశిష్ఠుల వారు చెప్తున్నారు, యథార్థముగా నాకు శుద్ధమైనటువంటి ఆత్మ చైతన్యమునందు చిత్తం అనే మలినము ఒకంతైనా కనిపించట్లేదు, కేవలం ఉందనేటువంటి భావన చేత వస్తుంది అంతే. అది యథార్థముగా అది లేనిదే. కనుక ఆత్మయందు అది లేనిదే అవును. ఈ వాక్యమును అనుసరించేనను నీవు మనసును త్యజింపుమని భావం. కనుక ఇలాగ వశిష్ఠుల వారి బోధని అనుసరించైనా సరే లేని దాన్ని లేనట్టుగా వదిలే, లేని దాన్ని మనము ఉన్నట్టుగా తెచ్చుకుని నెత్తిన పెట్టుకుంటాం. దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం చెప్పాలంటే. ఎందుకంటే మొత్తము ఇప్పుడు ప్రపంచం అంతా దేని మీద నడుస్తుందంటే ఈ మనసు మీదే నడుస్తుంది, ఈ చిత్త ప్రభావంతో నడుస్తుంది. కనుక అత్యధికమైన విలువ దేనికి ఇస్తున్నాం? ఆ చిత్తానికి ఇస్తున్నాం. ఇలా మనము జీవనం అంతా గడుపుతున్నాం, క్రమంగా దానికే వశమైపోతుంది. కానీ లేని దాన్ని లేనట్టుగా నువ్వు తెలుసుకోగలిగితే, దాని ప్రభావానికి లోను కాకపోతే, నీవు స్వస్థానములో నువ్వు ఆత్మగా ఉండిపోతే అప్పుడు నీవు పరమ శక్తిమంతుడు అవుతావు. ఎందుకంటే మనం అనుకుంటాం చిత్తమే లేకపోతే ఇక జగత్తు యొక్క రుచి తెలియదు కదా, ఏమి లేదు కదా, కనుక ఇదంతా లేనిదైపోతుంది కదా, అప్పుడు ఇంకా జన్మకు అర్థం ఏముంది, కనుక అది ఆనందం ఏముంది అనిపించవచ్చు. ఇది తెలియనప్పుడు తెలియని వాళ్ళం మాట్లాడే మాటలు, యథార్థ అనుభూతి రానంత వరకు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ కూడా. కానీ యథార్థమైనటువంటి అనుభవం, ఎందుకంటే మనసు లేకపోతే వచ్చే స్థితి ఏమిటి? పరమానందం అన్నారు. అది నీకు అనుభవం అయితే అర్థమవుతుంది.
అంతేగాని అనుభవం కాకుండా మనసు ఉంటేనే కదా ఇవన్నీ రుచులు తెలిసేవి, వీటి యొక్క అనుభవం తెలిసేది. ఇవేమీ లేకపోతే ఇంక వచ్చేది ఏముంటుంది అనే ప్రశ్న వేసుకుని అక్కడే ఆగిపోయామనుకోండి, ఏమీ కాదండి, ఏమీ రాదు అని ఉండిపోతుంది. ఎందుకంటే ఆత్మస్థితి అనేది వర్ణనానికి అలవి కానిది, వర్ణనానికి అలవి కానిది ఇది అని చెప్పడానికి ఎవ్వరికీ కూడా అది హక్కు లేదు, సాధ్యం కాదు. కానీ ఆ అనుభవం మాత్రం అనుభవిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి అనుభవం. అది పరమ శక్తిమంతం అండి. అక్కడున్న వాడికి ఇంకా తెలియంది, అనుభవించింది, రానిది కానిది ఏది లేదు. ఈ యొక్క విశ్వములో పొందే అన్ని సౌఖ్యాలు కూడా అంతర్భాగమే. అంటే చూడండి, ఒక ఏనుగు పాదం ఉందనుకోండి, ఏనుగు పాదములో మిగతా అన్ని జీవకోట్లు యొక్క పాదాలు కూడా ఇమిడిపోయి ఉంటాయి. అలానే ఈ జగత్తులో అనుభవిస్తున్నటువంటి, మానసికంగా అనుభవిస్తున్నాం అనుకునేటువంటి సుఖాలు, భోగాలు, భాగ్యాలు, అన్ని రకాల వల్ల వచ్చే ఆనందాలన్నీ కూడా ఆ ఆత్మానందములో లుప్తము, చాలా అందులో ఇమిడిపోయి ఉంటాయి. కనుక వీటన్నింటికంటే కూడా మేలిమైన ఉన్నతమైనటువంటి ఆనందము, శాంతి అనే స్థితి అనుభవంగా తెలుస్తుందండి దాన్ని అనుభవించిన వాడికి. అలాగే అది పరమ చైతన్యము, అది శక్తివంతము. కనుక వారికి తెలియంది ఏముండదు. ఈ జగత్తు యావత్తుని కూడా లీలగా చూస్తారు, లీలగా కేవలం ఒక ఆటలాగా చూస్తారు. ఇలాంటి స్థితి అంతా కూడా చేకూరుతుంది. అది వాస్తవము, యథార్థమైన స్థితి అని చెప్పి వశిష్ఠుల వారు శ్రీరాముడికి ఎరుక చేస్తూ ఈ విధముగా పరమార్థ సాధన అనే దాని గురించి చెప్పబోతూ, ఓ రామచంద్ర, ఇంకా నువ్వు పుట్టిన పిదప ఒకంత బుద్ధి వికసించిన మీద మొట్టమొదట మనుజుడు ఎలా ఉండాలో ఇత్యాది విషయాలతో కూడి పరమార్థ సాధన అంటే పరమాత్మ కొరకు చేయవలసిన సాధన ముందుగా దేంతో మొదలు పెట్టాలి అనే దాని గురించి వశిష్ఠుల వారు తెలియజేస్తూ ఉంటారు. దాని గురించి మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.